ఈ బ్రోకర్ పనులు ఏందన్నా? ఈ బ్రోకర్ పనులు ఏంది? వాడెవడో ఆ నుంచి బాంబే నుంచి చెప్తే నీవు ఇక్కడ ఉండే నీ పోలీస్ డిపార్ట్మెంట్ని ప్రజల కోసం పనిచేయిస్తావా, నీ సొంతం కోసం జాగిర్ కోసం పనిచేయిస్తావా? అందరూ ఈరోజు ఈ కేసులో ఆషామాషిగా వదిలే ప్రసక్తి లేదు. దీన్ని లోతుగా మేము విచారణ చేయబోతున్నాం మా ఎన్డీఏ కూటమి. ఎందుకంటే రాష్ట్రంలో కేంద్రంలో ఒకే కూటమి ఉంది కాబట్టి మహిళా రక్షణ కోసం పనిచేస్తుంటే ప్రభుత్వం మాది. ఆ ప్రభుత్వాల మాదిరిగా మీకు తెలుసు కదా, ఎంపీలు ఆ ప్రజాప్రతినిధులు వైసీపీ పార్టీలు ఏమేం చేశారో మొత్తం సీరియల్లన్నీ చూశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. పోలీసులను కూడా ఈరోజు పోలీసు వ్యవస్థని ఈరోజు ఇంతకుముందు మన ఎస్పీ గారు చెప్పారు, రిటైర్డ్ ఎస్పీ గారు, పోలీస్ వ్యవస్థ అంటే ప్రజల్లో ఒక గౌరవం, పోలీసుల దగ్గర పోతే మన రక్షణ ఉంటుందని చెప్పి ఒక ధైర్యం ఉండేది. అంటే రక్షక భటులు భక్షక భటులుగా చేశాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఏందయ్యా అధికారం చేతుల్లో ఉంది కదా అని చెప్పి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికారం చేతుల్లో ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా ఆ కాలం అప్పుడంటే మాజీ ముఖ్యమంత్రి ఇష్టానుసారంగా చేస్తే గమ్మునుంటామనుకుంటున్నావా? ఈరోజు ఆమె ప్రభుత్వం ఈరోజు వచ్చింది, ఎన్డీఏ కూటమి వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, భారతీయ జనతా పార్టీ మీద నమ్మకం విశ్వాసంతో ముంబై నుంచి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది ఆ పాపకి, అమ్మాయికి. ఆ తల్లిదండ్రులు పాపం 70 సంవత్సరాల వయసులో ఉన్నట్టు తల్లిదండ్రుల్ని అక్కడి నుంచి అప్పుడు లాక్కొని వచ్చి ఏమయ్యా మీకు రికార్డులో చూపించారా ఏం జరిగింది, అప్పుడు ఏం జరిగింది, ఇన్వెస్టిగేషన్ ఏం చేశారు, త్రూ ప్రాపర్ గైడ్లైన్స్ ఫాలో అయ్యారు మీరు? ఆ గెస్ట్ హౌస్లో ఏం పని అయ్యా? ఏదో జంకో గెస్ట్ హౌస్లో ఏం పని ఆడ మీకు? ఒక మహిళని అరెస్ట్ చేయాలంటే పోలీస్ నామ్స్ ఏం చెప్తా ఉంది? మహిళా కానిస్టేబుల్ ఉండాలని చెప్తా ఉంది కదా. సాయంత్రం 5 పైన మహిళల్ని పోలీస్ స్టేషన్లో ఉంచకూడదని చెప్పి చట్టాలు కూడా చెప్తున్నాయి కదా. ఇంత ఉండేటప్పుడు ఇంత అధ్వానంగా బిహేవ్ చేస్తారా? ఎవరిని స్పేర్ చేసే ప్రసక్తే లేదు. మీరు ఇంతకుముందు అన్నారు కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల్లో ఏ రాష్ట్రంలో అయినా సరే సెన్సేషనల్ కేసులు ఉంటే ఎవ్రీ 2 అవర్స్కి హోమ్ మినిస్టర్కి, సెంట్రల్ హోమ్ మినిస్టర్కి రిపోర్ట్ వెళ్తుందన్న, సెంట్రల్ ఉంటే హోమ్ మినిస్టర్కి. కాబట్టి ఇది సెన్సేషన్ కేసు. ఎందుకంటే ఒక మహిళలకు జరిగినటువంటి దారుణమైన అన్యాయం ఇంకో మహిళలకి జరగకూడదు. ఏ అధికారి కూడా ధైర్యం చేయకూడదు. ముఖ్యమంత్రి చెప్పినా సరే, వాళ్ళ నాయన చెప్పినా సరే, మళ్ళీ చెప్తున్నా, ముఖ్యమంత్రి చెప్పినా సరే, వాళ్ళ నాయన చెప్పినా సరే, ఏ పోలీస్ అధికారి కూడా ధైర్యం చేయకూడదు. జైలుకి పోతారు. ఇప్పుడు ముందు ఎస్పీ గారు చెప్పినట్టు, రిటైర్ ఎస్పీ గారు చెప్పినట్టు ఖచ్చితంగా దీనికి జైలుకి వెళ్ళే ప్రమాదం ఉంది. పోలీస్ అకాడమీలో ఏం నేర్పించారయ్యా మీకు? నాకు పోలీసులు అంటే గౌరవం, చాలా గౌరవం. చిన్నప్పటి నుంచి నాకు ఒక పోలీస్ అవ్వాలని చెప్పి కోరిక కూడా ఉంది, కానీ కాలేకపోయాను. పోలీసులు అంటే అంత ఇష్టం, అంత గౌరవం. సమాజానికి అండగా ఉండాల్సిన మీరు ఈరోజు ఇలాంటి పనులు చేస్తారా? ఎవరో చెప్పారని చెప్పి అధికారులు ప్రభుత్వంలో ఎవరో ఉన్నారని చెప్పి చెప్తే మొత్తం దాదాపు మీ ఎపిసోడ్లో మొత్తం కానీ గమనించినట్టయితే మొత్తం రూల్స్కి వ్యతిరేకంగా చేశారు, రూల్స్కి వ్యతిరేకంగా చేశారు. ఐపీఎస్ స్థాయికి అధికారులకు అవసరం అది చెప్పండి. పోలీస్ అకాడమీలో మీకు ఏం చెప్పారు? పొలిటీషియన్స్తో ఉండమని చెప్పారా? ప్రజల కోసం, ప్రజల రక్షణ కోసం పనిచేయమని చెప్పారు. అది మీ ట్రైనింగ్. కొందరు చేస్తుంటే అధికారుల కారణంగా ఈరోజు పోలీస్ వ్యవస్థ అంతా తలదించుకునే ఏర్పడుతూ ఉంది. అది మా అవసరమా చెప్పండి? ఇది కొందరు చేస్తుంటే అధికారుల నిర్వాహకం వల్ల మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్గా మచ్చ అయ్యే ప్రమాదం ఉంది. ఎంత సమర్థమైనటువంటి పోలీస్ అధికారులు మన ఆంధ్రప్రదేశ్లో పనిచేశారు. ఉమేష్ చంద్ర గారు, నాకు చిన్నప్పుడు విన్న సురేంద్రబాబు గారు, మాకు ఈ రాయలసీమలో అప్పుడు ఫ్రాక్షన్ గొడవల్లో వెంకటరెడ్డి గారు, లేదంటే మంచి పోలీస్ ఆఫీసర్లు తమ ప్రాణాలని పణంగా పెట్టారు. వ్యాస్ గారు విజయవాడలో, వీళ్ళంతా ప్రజల కోసం పనిచేసినటువంటి అధికారులు. వీళ్ళందరినీ చూసి నేర్చుకోగలరు కదా మీరు, వాళ్ళ ఇన్స్పిరేషన్ తీసుకోవాలి కదా. మీ గతంలో పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరెవరు మంచి చేస్తారో, ప్రజల కోసం పనిచేస్తారో వాళ్ళ ఇన్స్పిరేషన్ తీసుకొని పనిచేస్తుంటే ఈరోజు ఈ గతి లేదు కదా. ఖచ్చితంగా రాసుకోండి. ఖచ్చితంగా దీంట్లో ఎవరెవరు ఉండి నడిపించారో, వీళ్ళు వెనకాల నుండి ఎవరు నడిపించారో వాళ్ళు కూడా ఖచ్చితంగా జైలుకి పోతారు. ఎంతెంత సుపారీ, ఎన్ని కోట్లు ఇచ్చారో, ఆ వ్యాపారవేత్త ఎన్ని కోట్లు ఇచ్చారో, ఆ కోట్లు ఎక్కడెక్కడికి పోయిందో, వీటన్నిటి మీద పూర్తి స్థాయిలో విచారణ జరిగి తీరుతుంది. ఆ మహిళకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్పి గట్టి విశ్వాసం ఉంది. ఎందుకంటే ఇప్పుడు న్యాయం జరిగితే భవిష్యత్తులో ఎవరు ఇలాంటి చిల్లర పనులు చేయరు. మేము ఎప్పటి నుంచో కొట్టుకుంటున్నాం, ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్ సెక్షన్లు పనిచేయట్లేదు, వైసీపీ సెక్షన్లు పనిచేస్తాయని చెప్పి మేము అనేక పర్యాయాలు మీ ద్వారా మన ఏబిఎన్ డిబేట్లో కూడా చెప్పడం జరిగింది. ఐపీఎస్ సెక్షన్లు పనిచేయట్లేదు, వైసీపీ సెక్షన్ అని చెప్పి ఈరోజు ప్రజలు అదే అనుకుంటున్నారు. ఆ రోజు ప్రతిపక్షాలు మాట్లాడితే వాళ్ళపై అక్రమ కేసులు పెట్టారు. వాళ్ళు మాట్లాడింది కరెక్ట్. ఒక్కొక్కటి సీరియల్ బయట ఇంకెన్ని ఉన్నాయో ఈరోజు మనకు తెలిసింది. ఈ మహిళ గురించి ఇంకెంతమంది మహిళలు అన్యాయం అయిపోయారో, ఇంకెంతమంది మహిళల్ని ఇలా ఇబ్బంది పెట్టారో, అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పి. ఇది మంచిది కాదు.
Right. ఖచ్చితంగా భాను గారు, దీని మీద ఈ కేసు అసలు ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ లో Yeah. ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఒక కేసు స్టడీ చేయాలి. అవును ఎవరైనా సరే ఇలాంటి తప్పుడు పనులు చేయకూడదు, ఆయన మీద చేయాలి, ఆయన ప్రభుత్వం కేసు మీద స్టడీ చేయాలి. చేయాల్సిన పరిస్థితి ఉంది. ఒక బుక్ కూడా రాయాలి. అవును. ఇక్కడ ఎప్పుడైతే ఈ కేసుని ఏబిఎన్ బయట పెట్టిందో, ఏబిఎన్ ఛానల్ కానీ ఆంధ్రజ్యోతి, మా పత్రిక ఆంధ్రజ్యోతి కానీ ఎప్పుడైతే ఈ సిరీస్ మొదలుపెట్టిందో అప్పటి నుంచి వైసీపీ నేతల్లో